పారుచున్న రక్తం, పారుచున్న రక్తం, జీవమున్న రక్తం, నన్నాదుకున్న రక్తం, పారుచున్న రక్తం, పారుచున్న రక్తం, జీవమున్న రక్తం, నన్నాదుకున్న రక్తం. ఇది రక్తం 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 యేసు రక్తము, గొర్రెపిల్ల రక్తం 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 యేసు రక్తము. ఇది రక్తం 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 యేసు రక్తము, గొర్రెపిల్ల రక్తం 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 యేసు రక్తము. జీవమున్న రక్తం, నన్ను ఆదుకున్న రక్తం, జీవమున్న రక్తం, నన్ను ఆదుకున్న రక్తం. మోషే అహరోను తెలియజేసిన గొర్రె పిల్ల రక్తం, మోషే అహరోను తెలియజేసిన గొర్రె పిల్ల రక్తం. వారా బంధపు నిలువ కమ్ముల మీదపై కమ్మి మీద రక్తం, వారా బంధపు నిలువ కమ్ముల మీదపై కమ్మి మీద రక్తం. ఇశ్రాయేలును రక్షించినది పస్కా బలి రక్తం, ఇశ్రాయేలును రక్షించినది పస్కా బలి రక్తం. ఐగుప్తు నుండి మరి వేరు చేసినది గొర్రె పిల్ల రక్తం. జీవమున్న రక్తం, నన్ను ఆదుకున్న రక్తం, జీవమున్న రక్తం, నన్ను ఆదుకున్న రక్తం. రహాబు వేశ్యను రక్షించినది మిద్దె మీద మర్మం, రహాబు వేశ్యను రక్షించినది మిద్దె మీద మర్మం. తాను దించిన కిటికీన కట్టుకున్నదో ఎర్ర తొగరదారం, తాను దించిన కిటికీన కట్టుకున్నదో ఎర్ర తొగరదారం. తన తండ్రి ఇంటిని రక్షించినది ఇశ్రాయేలు సైన్యం, తన తండ్రి ఇంటిని రక్షించినది ఇశ్రాయేలు సైన్యం. మరణము నుండి కాపాడినది వేగువారి పథకం. జీవమున్న రక్తం, నన్ను ఆదుకున్న రక్తం, జీవమున్న రక్తం, నన్ను ఆదుకున్న రక్తం. సంగమును రక్షించినది గొర్రె పిల్ల రక్తం, తన సంగమును రక్షించినది గొర్రె పిల్ల రక్తం. శిలువ కమ్ముకమిపై భూమి మీద చిందించే ప్రభు రక్తం, శిలువ కమ్ముకమిపై భూమి మీద చిందించే ప్రభు రక్తం. తన వధువును సిద్ధపరచుతున్నది పరిశుద్ధుని రక్తం, తన వధువును సిద్ధపరచుతున్నది పరిశుద్ధుని రక్తం. నూతనమైన యెరూషలేముకు చేర్చును ఈ రక్తం. జీవమున్న రక్తం, నన్ను ఆదుకున్న రక్తం, జీవమున్న రక్తం, నన్ను ఆదుకున్న రక్తం. పారుచున్న రక్తం, పారుచున్న రక్తం, జీవమున్న రక్తం, ఆదుకున్న రక్తం, పారుచున్న రక్తం.
అయిన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలండి. అందరికి వందనాలు. నా రక్షకుడైన యేసయ్యకి నా స్తోత్రాలు. గతించిన వారంలో అనేక కొత్త విషయాలు విన్నాం అనుకుంటున్నాను. ఈరోజు కూడా చాలా సరికొత్త విషయాలు మనం వినబోతున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ప్రభు చెప్పిన మాటను మనం విన్నాం. కాబట్టి మీరు ఆయన రాజ్యం నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. యేసయ్య చెప్పింది మాట ఏంటంటే, కాబట్టి మొదట ఆయన రాజ్యం ఆయన నీతి వెతకండి. దేవుని బిడ్డలు చాలా సార్లు మొదట చేయవలసింది చేయరు. అయితే యేసయ్య అంటాడు, నా రాజ్యం నా నీతి వెతికితే మీకు ఇవన్నీ అనుగ్రహించబడు. ఇవన్నీ అంటే ఏంటి? మనకు కావలసిన, మానవుడికి కావలసిన సకల ఆశీర్వాదాలు, సకల ఐశ్వర్యములు మీకు అనుగ్రహించబడితేనే దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. అంచేత మొదట ఆయన రాజ్యం ఆయన నీతి వెతికితే దేవుడు మనకు చూపించే 7 లాభాలు, 7 ప్రాఫిట్స్, 7 విధములైనటువంటి లాభాలను మీకు తెలియజేయాలని పరిశుద్ధాత్మ ద్వారా ఈరోజు మరలా మీరుతున్నాను. మా కొరకు ప్రార్థించండి, మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మరి ప్రతి ఆదివారం మీరు దేవుని మందిరంకి వెళ్తున్నారా? మీ సేవకుని మీరు గౌరవిస్తున్నారా? ప్రేమిస్తున్నారా? మీ సంఘాన్ని నమ్మకంగా ఉన్నారా? ఎక్కడైనా కొత్త స్థలాలు, మందిర స్థలాలు కొన్ని కొత్త బ్రాంచీలు వేశారా? దేవుని రాజ్యాన్ని విస్తరింప చేస్తున్నారా? ఈ విధంగా చేయడం దేవుని చిత్తమై ఉంది. మంచిది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యం ఆయన నీతి వెలిగితే మొదటి లాభం గురించి మనం ఆలోచన చేద్దాం. యేసయ్య 19వ వచనం అన్నారు, భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకునవద్దు, ఇక్కడ చిమ్మిటియు తుప్పు తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకున్నది. మొదట ఆయన రాజ్యం ఆయన నీతి వెతికితే ట్రెజర్స్ అప్ ఇన్ హెవెన్. ఈ లోకంలో ఎందుకు కూర్చుకుంటామంటే, మొదట ఆయన రాజ్యం ఆయన నీతి వెతికితే స్టేట్ బ్యాంక్ వెళ్తే అకౌంట్ ఖాళీగా ఉంటుంది, ఏటీఎంలో కార్డు పెట్టి తీస్తే డబ్బులు ఉండవు, ఇంట్లో బీరువాలో డబ్బులు ఉండవు, జేబులో డబ్బులు ఉండవు. కానీ ఆయన రాజ్యం ఆయన నీతి వెతికే బిడ్డలకు ట్రెజర్స్ అప్ ఇన్ హెవెన్, పరలోకంలో ధననిధి ఉంది. ఆ ట్రెజర్స్ అప్ ఇన్ హెవెన్, ఆ పరలోకంలో ధననిధే మనకు బలం. యేసయ్య లెక్కలు వేరు, మనుషుల యొక్క లెక్కలు వేరు. ఈ లోకంలో ధనవంతులని పిలువబడుతున్న వారు, ధనవంతులుగా కనపడుతున్న వారు పరలోకంలో దరిద్రులుగా కనపడతారు. ఈ లోకంలో దరిద్రులని పిలువబడుతున్న వారు పరలోకంలో ధనవంతులు అవుతారు. ఎందుకంటే వారు కలిగిన యావత్తు ప్రభుకి ఇచ్చేస్తున్నారు, ఎంత మాత్రం వెనక్కి తీయట్లేదు. ఈ లోకంలో ఏది లాభాన్ని కోరుకోవట్లేదు, ఆయన రాజ్యాన్ని నీతి వెతుకుతున్నారు, నీతి కార్యాలు చేస్తున్నారు. కనుక ఈ లోకంలో ఏముండవు బ్యాలెన్సులు. మన బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీగానే ఉంటాయి, ఏటీఎం కార్డులు కూడా ఖాళీగానే ఉంటాయి, జోబులు ఖాళీగానే ఉంటాయి. కానీ పరలోకంలో ధననిధి సమకూర్చబడుతుంది. అంచేత మొదట ఆయన రాజ్యం ఆయన నీతి వెతికితే వచ్చే లాభం ఏంటంటే ట్రెజర్స్ అప్ ఇన్ హెవెన్. చాలా బాధాకర విషయం ఏంటంటే, చాలా మంది ఈ లోకంలో మరి ప్రభుని ఎరిగి కూడా దరిద్రులుగా ఉన్నారు. అంచేత ఇక్కడ దరిద్రత ఉండి అక్కడ దరిద్రత ఉంటే ఇది చాలా బాధాకర విషయంగా కనపడుతుంది. కనుక యేసయ్య కొరకు మనం ఖర్చు చేస్తూ, మనం ప్రయాసపడుతూ, మనము దేవుని రాజ్యాన్ని మనం వెతుకుతూ ఉంటే మనకు పరలోకములో మహిమలో మనకు ధననిధి ఉంటుంది. ఆ మధ్యన ఒక పాస్టర్ గారు పాపం అప్పుడప్పుడు కొంచెం బంగారం దాచిపెట్టాడంట. ఇంట్లో వాడు సొంత వాడు చూసాడు. పాపం ఒక 4-5 కిలోలు పోగు చేసినట్టున్నాడు. పాపం వేరే ప్రాంతం వెళ్తే ఆయన తిరిగి వచ్చేసరికి ఇంట్లో బంగారం లేదంట. మొత్తం మీద ఎవడు చేశాడు ఈ దొంగతనం అంటే, తెలిసినోళ్ళు చేశాడు. సంగమా నాకు బంగారం పోయింది ప్రార్థన చేయమంటే, అప్పుడు సంఘం అందంట, అయ్యా ఇక్కడ దాచిపెట్టుకోవద్దు, దొంగలు పడతారని బైబిల్లో ఉంది కదంటే పాస్టర్ గారు సిగ్గుపడిపోయారంట. తెలుసు మనకి ఇంట్లో డబ్బులు దాచిపెట్టుకుంటే దొంగలు వస్తారని, ఏమంటే అవసరమైతే నక్సలైట్లు వస్తారు, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా రావచ్చు కూడా. అయితే మన దగ్గర ఎప్పుడైతే దేవుని వాక్యం మనం మిగిల్చుకుని ఉంటామో అప్పుడు మన ఇంటికి ఎవరు రారు, చివట్లు పట్టవు, పరలోకంలో మనం ధనమును సమకూర్చుకుంటాం. అంచేత మొదట ఆయన రాజ్యం ఆయన నీతి వెతికితే మనకు వచ్చే మొదటి లాభం ఏంటంటే ట్రెజర్స్ అప్ ఇన్ హెవెన్, పరలోకములో ధననిధిని నువ్వు సమకూర్చుకుంటావు. అంచేత నా ప్రియమైన దేవుడు మోసపోకండి. మీరు ఇప్పటికే చూస్తున్నారు, స్విస్ బ్యాంకుల్లో రకరకాల బ్యాంకుల్లో ఒక్కొక్కరికి 4-5 అకౌంట్లు ఉంటాయి. స్టేట్ బ్యాంకులో ఉంటుంది, ఆంధ్ర బ్యాంకులో ఉంటుంది, ఐసిఐసిఐ ఉంటుంది, సెంట్రల్ బ్యాంకులో ఉంటుంది, ఇంకేన్నట్లో ఉంటాయి. కానీ వారి స్థితి ఎంత భయంకరంగా ఉందంటే పరలోకంలో వాళ్ళ పుస్తకాలు ఖాళీగా ఉన్నాయండి. దే ఆర్ జస్ట్ ఎంప్టీ. ఐ సే దే ఆర్ జస్ట్ ఎంప్టీ. చేత ఈ రోజున క్రైస్తవ్యం మేలుకోవాలి.
భూలోకంలో ఉన్నటువంటి ఖాతాలను ఖాళీ చేసి పరలోకంలో నిల్వలు పెట్టుకోవాలి. స్విస్ బ్యాంక్ లో కూడా డబ్బులు దాచిపెట్టుకుంటారు కదా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు. నా ప్రియమైన దేవుడిలారా, సస్తా చనిపోతాయి, లోకంలో తీసుకెళ్లేది ఏముంది? అంచేత ఈరోజు గుర్తించండి, లోకుల వలె లోకస్తుల వలె మన వెండిని బంగారాన్ని డబ్బులు దాచిపెట్టుకోవడానికి దేవుడు మనకు పిలవలేదు. ఆయన రాజ్యాన్ని నీతిని వెతికి పరలోకంలో ధనము సమకూర్చుకోవాలి. దేవుడు విక్రింపబడ్డు, దేవుని వాక్యం నా ప్రియమైన దేవుని పిల్లలు తృణీకరిస్తే మన జీవితాలు ఆశీర్వాదములు. యేసయ్య చెయ్యొద్దన్న పని చేస్తున్నారు, యేసయ్య ఏది చేయొద్దన్నదే చేస్తున్నారు. అందుకని క్రైస్తవ్యం ముందుకు పోలేకపోతుంది. అంచేత ప్రభు బిడ్డలందరూ కనుక పెట్టుబడి పెడితే 24 గంటల్లో మన భారతదేశాన్ని రక్షించే అవకాశం ఉందని ఈ యొక్క సమయంలో మీరు గుర్తించాలని సౌకర్యంతో మనం చేస్తున్నారు. మొదట ఆయన రాజ్యం, ఆయన నీతి వెతకండి. బతికి చెడ్డవాడికి చెడు బతికినోడికి తేడా ఉంటుంది కదండి. చెడు బతికిన డబ్బులు దొరికితే ఆ డబ్బులే దేవుడిని గట్టిగా పట్టుకుంటాడు. అంచేత మనం కనపడే వాటిని పట్టుకోకూడదు, మరుగయ్యున్న దాని కొరకు పట్టుకోవాలి. దాని పేరు కృప అన్నారు. కృపను చాలా మంది వదిలిపెట్టేస్తున్నారండి, డబ్బులు గట్టిగా పట్టుకుంటున్నారు, ఇక్కడ దాచిపెట్టుకుంటున్నారు. గొడవలు, అల్లర్లు, చోదనలు, అవమానాలు, అయ్యి భయానికమైన అనారోగ్య పరిస్థితులు గురైపోతున్నారు. అందుకని భూలోకంలో ఖాతాలు త్వరగా ఖాళీ చేసుకోండి, పరలోకంలో ఖాతాను పెంచుకోండి. అందుకని యేసయ్య అన్నారు, మీరు ఏమండి పరలోకమందు మీ కొరకు ధనం సమకూర్చుకోండి, అక్కడ చిమిటి అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు, దొంగలు కన్న వేసి దొంగిలరు, థీఫ్ షల్ నాట్ స్టీల్. అందుకని నీకున్న ఆస్తిపాస్తులు లాకర్లు మనకెందుకు? లాకర్లు మనకెందుకండి? మన లాకర్ ప్రభువే యేసుక్రీస్తు. అంచేత మొదట ఆయన రాజ్యము, ఆయన నీతి వెతకండి. ఇట్స్ యువర్ టైం. మంచి బతికితే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు తర్వాత ఏం చేసుకుంటాం? అంచేత నా ప్రియమైన దేవుడు మనకు తెలుసు, చచ్చిపోతే ఏం తీసుకెళ్ళాలి. ఆయన రాజ్యం, ఆయన నీతి వెతికితే మొదటి దేవుడు ఏంటి లాభం తెలుసండి? ట్రెజర్స్ అప్ ఇన్ హెవెన్. ట్రెజర్స్, ట్రెజర్ కాదండి, ట్రెజర్స్. ట్రెజర్స్ అంటే ధననిధి అండి. బ్యాంక్ వాళ్ళు 100 రూపాయలకు రూపాయి వడ్డీ ఇస్తాడు, కానీ యేసుప్రభు కొరకు కనుక నువ్వు 100 రూపాయలు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల వరకు నువ్వు ఖర్చు పెడితే యేసయ్య 100కు ఎన్ని వేలు ఇస్తాడో, ఎన్ని లక్షలు ఇస్తాడో తెలియదు. ఆయన లెక్కలు వేరు, మానవుల లెక్కలు వేరు, బ్యాంకింగ్ లెక్కలు వేరు, ఏమంటే దేవుని లెక్కలు వేరు, భూలోకం మనుషులు వేసే లెక్కలు వేరు, పరలోకం తండ్రి వేసే లెక్కలు వేరు. నువ్వు చిన్న కార్యం చేసినా ఆయన చాలా ఘనంగా ఇస్తాడండి. అందుకనే విధవరాలు చేసిన అప్పం ద్వారా ప్రవక్త బ్రతికాడు. ఎంతమంది చిన్న చిన్న కార్యాలు చేసి చరిత్రను తిరగరాశారు. అంచేత నీవు చేస్తున్నది చిన్నదైనప్పటికీ అది చరిత్రను తిరగరాసే కార్యక్రమం ఉంటుంది. పరలోకంలో నువ్వు ధనమును సమకూర్చుకోవాలి. ఇది క్రైస్తవ ధర్మం, యేసు చెప్పినటువంటి మాట. అంచేత మొదట ఆయన రాజ్యం నీతి వెతికితే మొదటి లాభం ఏంటంటే ట్రెజర్స్ అప్ ఇన్ హెవెన్. యు విల్ హీప్ అప్ ట్రెజర్స్ అప్ ఇన్ హెవెన్. అంచేత నీ ఖాతా, ఈ రోజున వాక్యం ఉన్నది బిడ్డ, నీ పరలోకపు పాస్బుక్ లో నీ యొక్క డబ్బులు తక్కువనే ఎక్కువనే ఒకసారి చెక్ చేసుకొని త్వరగా ప్రభు కొరకు ఏం చేయాలో చేయడానికి ముందు సాగాలని మనం చేస్తున్నాం. తర్వాత రెండవ లాభం, సెకండ్ ప్రాఫిట్ ఏంటంటే తెలుసా? 22వ వచనం చూసినట్లయితే, దేహమునకు దీపం కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండి ఎడలా నీ దేహం అంతా వెలుగుమయమై ఉండును. మొదట ఆయన రాజ్యం నీతి వెతికితే, ఎవరు వెతికితే ఏమో తెలుసా? కన్ను తేటగా ఉంటుంది. కన్ను తేటగా ఉంటుంది అంటే పుసులు, వంకర కళ్ళు, రకరకాల ఇట్లా ఇట్లా చూసే పరిస్థితి కనపడదు, తేటగా ఉంటుంది. తేటగా ఎప్పుడు ఉంటుంది కన్ను? దేవుని రాజ్యం మీద నువ్వు నిమగ్నమై ముందుకు సాగుతుంటే యువర్ ఐస్ షాల్ బి సింగర్. నేను చెప్తాను, పక్కన లోక రాజ్యాల మీద లోకం గురించి ఆలోచన చేస్తుంటే యువర్ ఐస్ విల్ బి డబుల్. నీకు దుమనస్కత్వం వచ్చేస్తుంది, వంక చూపు వచ్చేస్తుంది. 1, 2 గాను, 2, 3 గాను, 3, 4 గాను కనపడతాయి. అంచేత ఇఫ్ యువర్ ఐ ఈజ్ సింగిల్, యువర్ హోల్ బాడీ షాల్ బి విత్ ఫుల్ ఆఫ్ లైట్. ఎప్పుడైతే దేవుని రాజ్యం ఎదుగుతుంటావో నీ కన్ను తేటగా ఉంటుంది. నీ కన్ను తేటకున్నప్పుడు దేహం అంతా వెలుగుమై. దేహం అంతా వెలుగుమేమంటే నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, ఇల్లంతా దేవుని వెలుగుతో నింపబడుతుంది. కొంతమంది ఇళ్ళకి వెళ్తే ఎట్లా ఉంటుందండి? వాళ్ళ ఇల్లంతా ఎంతో ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ చూపు తేటగా ఉంది. రెండో దాని మీద వాళ్ళకి మనసు లేదు, రెండో కోరిక లేదు, రెండో ఆశ లేదు, రెండో ప్రేరణ లేదు. ఆయన రాజ్యమైన నీతి వెతికే కన్నులే ఉంది. అంచేత రెండవ లాభం, సెకండ్ ప్రాఫిట్ ఈస్ ఫస్ట్ ప్రాఫిట్ ట్రెజర్స్ ఆఫ్ ఇన్ హెవెన్. పరలోకంలో ధనం సమకూర్చుకుంటావు. రెండో లాభం ఏంటి తెలుసా? నీ దేహం అంతా వెలుగుమై ఉంటుంది. చీకటి నీ దగ్గరికి రా, దెయ్యాలు, శక్తులు, శాపం, పీడ, రోగం, అవమానాలు నీ దగ్గరికి రావు. నీ దేహం అంతా వెలుగు
భయంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవుస్తుంది. నాకు ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం, లూకా సువార్త 6-7 అధ్యాయం చాలా ఇష్టం అండి. ఎందుకంటే దీంట్లో క్రైస్తవులు కావాల్సిన పునాది సిద్ధాంతాలు ఉన్నాయి. ఇవన్నీ నాలో ఎప్పుడు కూడా ప్రతి క్షణం మూలుగుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా నా రక్తంలో, నా యొక్క మూలుగుల్లో ఈ వాక్యాలు ఎప్పుడు కూడా నన్ను జ్ఞాపకం చేస్తుంటాయి. దేవుని పిల్లలకు ఇటువంటి పునాది వాక్యాలు లేకపోతే మనం తొట్టిల్లడానికి చాలా గొప్ప అవకాశం ఉందని గుర్తించి ఈ వాక్యాలు మీ యొక్క నరనరాల్లో దాచిపెట్టుకుని ప్రభుపేట మనం చేస్తున్నాం. యేసయ్య చెప్పిన మాట, మొదట నా రాజ్యం నా నీతి వెతికితే ట్రెజర్స్ ఆఫ్ ఇన్ హెవెన్, పరలోకంలో ధననిధి. రెండోది నీ దేహం అంత విరుగుమైంది. మూడోది కనుక మనం ఆలోచన చేస్తే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 26వ వచనం, ఆకాశపు చూడండి, అవి విత్తవు, కోయవు, పొట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. అంచేత మొదట ఆయన రాజ్యం నీతి వెతికితే ఏమంటే ఇజ్రాయెల్ ఉన్న బాధ ఏంటంటే ఏం తిందమో ఏం త్రాగుదామో ఏం ధరించుకుందామో. అంచేత ఎప్పుడైతే మొదట ఆయన రాజ్యం ఆయన నీతి వెతుకుతావో, ఒక గెస్టెడ్ ఆఫీసర్ తిన్న భోజనం తింటుంటావు, ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఒక గవర్నర్ తిన్న భోజనం తింటుంటావు. యూ విల్ ఈట్ ద బెస్ట్ ఫుడ్, యూ విల్ డ్రింక్ ద బెస్ట్ డ్రింక్, యూ విల్ హ్యావ్ ద బెస్ట్ క్లోత్స్ అండ్ యూ విల్ హ్యావ్ ద బెస్ట్ షెల్టర్. నీవు గనక ఆయన రాజ్యం ఆయన నీతి ఇస్తే శ్రేష్టమైన ఆహారం ఇస్తాడు, శ్రేష్టమైన పానీయం ఇస్తాడు, శ్రేష్టమైన వస్త్రం ఇస్తాడండి, ఆయన శ్రేష్టమైన నివాసం ఇస్తాడు. అంచేత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యం ఆయన నీతి వెతికితే ఏమంటే ఏం తిన్నాలో ఏం త్రాగాలో మనం కంగారు పడాల్సిన అవసరం లేదండి. ప్రతి రోజు ప్రభు ఏలియాని కాకుల చేత పోషించినట్లుగా నిన్ను నన్ను పోషిస్తాడు. అంచేత గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం సేవకులకి, ఆయన సేవ చేసేవారు కాదు, ప్రతి విశ్వాసికి, ప్రభునందు నమ్మిక ఉంచిన ప్రతి బిడ్డ గుర్తించాల్సిన మాట, ఆయన రాజ్యం ఆయన నీతి. నువ్వు కాలేజీలో ఉన్న, స్కూల్లో ఉన్న, జాబ్ లో ఉన్నా, ఒకవేళ పోలీస్ ఆఫీసర్ అయినా, నువ్వు నర్సు అయినా, బ్యాంక్ ఎంప్లాయీ అయినా, కాలేజ్ లెక్చరర్ అయినా, నువ్వు ఏ స్థితిలో ఉండొచ్చు బిడ్డ, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నీవున్న స్థలంలో నీవు ఆయన రాజ్యం ఆయన నీతిని వెతకాలి. నువ్వు కాలేజ్ స్టూడెంట్ కావచ్చు, ఒకళ్ళు పొలంలో పని చేయొచ్చు, ప్రతి చోట నువ్వు ఆయన రాజ్యం నీతి వెతుకుతుంటే దేవుడు నీకు మంచి భోజనం ఇస్తాడు, నీకు మంచి పానీయం ఇస్తాడు, నీకు పవిత్రమైన వస్త్రం ఇస్తాడు, నీకు పవిత్రమైనటువంటి నీడనిస్తాడు. మొదట ఆయన రాజ్యం ఆయన నీతి వెతకడి, అప్పుడు మీకు ఇవన్నీ అనుగ్రహించబడినేసని చెప్పారు. తండ్రి రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు మీకు ఇవన్నీ వాట్ ఎవర్ యూ నీడ్, ఇవన్నీ అంటే ఒక 2 పేజీలు లిస్ట్ పెట్టారు అనుకోండి, 3 పేజీలు లిస్ట్ రాశారు అనుకోండి, ఆ యొక్క హెచ్ఆర్ కొట్టుకెళ్ళినప్పుడు హెచ్ఆర్ పట్టి రాస్తారు కదా అవసరాలు, 100 గ్రాములు అది, 50 గ్రాములు ఇది, 1/4 కిలో ఇది, కిలో ఇది, ఏదో రాస్తుంటారు కదా. ఆ యొక్క హెచ్ఆర్ కొట్టువాడికి విసుగుపుట్టిద్దేమో హెచ్ఆర్ పొట్లా పెట్టడానికి, నువ్వు ఇచ్చే డబ్బులకి ఆ పొట్లాకి దారానికి సరిపోద్దేమో. కానీ యేసు ప్రభువు నువ్వు 2 పేజీలు రాసిన, 3 పేజీలు రాసిన అవన్నీ ఇస్తాడు. ఎందుకని? నువ్వు మొదట ఆయన రాజ్యం ఆయన నీతిని వెతుకుతున్నావు కనుక. మొదట ఆయన రాజ్యం ఆయన నీతి వెతికితే నీవు మంచి ఆహారం, మంచి భోజనం, మంచి వస్త్రం, మంచి నీడ వస్తుంది. 4వది నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 24వ వచనంలో ఉందండి, అందువలన నేను మీతో చెప్పినది ఏమన్నా క్షమించండి. తర్వాత 24వ వచనంలో ఉంది, ఎవడనో 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అతను ఒకడు ద్వేషించి ఒకరిని ప్రేమించడు. నీవు మొదట ఆయన రాజ్యం ఆయన నీతి వెతికితే ఏం జరుగుతుందంటే నీలో దేవుని ప్రేమ ఉంటుంది. సిరిని దేవుడిని ప్రేమించారు, ఆంగ్లంలో మేమం అన్నారు. నువ్వు ఎప్పుడైతే ఆయన రాజ్యం ఆయన నీతి వెతుకుంటావో, దుష్టుడు నీ దగ్గరికి వచ్చాడు అనుకో, నువ్వు సైతాన్ని గద్దిస్తావు, దుష్టుడిని ఎదిరిస్తావు. ఎందుకంటే నీలో దేవుని ప్రేమే ఉంటుంది, దేవుని ప్రేమ. ఈ మధ్యన గరికవాడలో మేము సభలు చేస్తే అక్కడ కొన్ని వందలాది మంది ప్రజలు వచ్చేసారు. వేదిక మీదకి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు, వారి నెత్తి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు, వారి ముఖాల్లో చూస్తున్నప్పుడు ప్రభు ఆత్మ కలిగిన బిడ్డలు ఎవరు అర్థమైపోతుంది, దేవుని ఆత్మ కలిగిన బిడ్డలు ఎవరు అర్థమైపోతుంది, సైతాన్ లోకపాత్మ కలిగిన బిడ్డలు ఎవరు అర్థమైపోతుంది. అప్పుడు వారి గురించి చాలా మంది ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారంటే, ప్రభువా వీరిలో నా లోకపాత్మను తీసివేయని చెప్పి ప్రార్థన చేస్తుంటే ఆకులు రాలినట్టు రాలిపోయారండి. లోకపాత్మ మనము ద్వేషిస్తాం. ప్రభు ఆత్మను, ప్రభు రాజ్యాన్ని వెతికే బిడ్డలం మనకు ప్రభు మీదే ప్రేమ ఉంటుంది, కానీ లోకం మీద మనకు ప్రేమ ఉండదు. కనుక ఆయన రాజ్యం ఆయన నీతి వెతికితే నీకు వచ్చే 4వ లాభం ఏంటంటే నీకు దేవుని మీదే ప్రేమ ఉంటుంది, లోకం మీద నీకు ప్రేమ ఉండదు. యు విల్ లవ్ గాడ్. నీవు ఒకరికే దాసులుగా ఉంటావు, 2కి దాసులుగా ఉండవు. అండి, దేవుని రాజ్యం నీతి వెతుకుతుంటే యూ విల్ బి ద సర్వెంట్ ఆఫ్ ద లివింగ్ గాడ్.
అంచేత ఇది 4వ లాభం. మొదటి లాభం చెప్పాను కదండి, నీకు పరలోకంలో ధనం సమకూర్చుకుంటావు ఆయన రాజ్యాన్ని నీతి వెతికితే. 2వ లాభం చెప్పాను కదండి, నీ దేహం అంతా వెలుగుమయంగా ఉంటది, నీ ఇల్లంతా దేవుడి సన్నిధితో. 3వ లాభం చెప్పాను కదండి, నీకు శ్రేష్టమైన భోజనం ఇస్తాడు, శ్రేష్టమైన పానీయం ఇస్తాడు, అతి పవిత్రమైన వస్త్రం ఇస్తాడు, నీకు శ్రేష్టమైన నీడని ఇస్తాడు. 4వ చెప్పాను కదండి, నీలో దేవుని ప్రేమ ఉంటది, ఎవడు నువ్వు 2 యజమానులకు దాసుడై ఉండడు, నీ ఒక్కరికే దాసుడుగా ఉంటావు. సిరిని ద్వేషిస్తావు, ధనాన్ని ద్వేషిస్తావు. 1000 రూపాయల కట్టల నుంచి పడినా నువ్వు పరుపు కింద పెట్టుకొని పరుపుని డబ్బులు కట్టలతో పరుపుని కట్టుకో. అట్లా కట్టుకొని చాలా మంది అవమాన పాలిపోయిన చరిత్ర విన్నాం కదండి. అంచేత సిరిని ద్వేషిస్తావు. యూ విల్ హేట్ ద వరల్డ్. అయితే నువ్వు లోకాన్ని ద్వేషిస్తావు, ఎందుకంటే నువ్వు ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకడానికి ఇష్టపడ్డావు కనుక దేవుడు నీకు ఇవన్నీ కావాల్సిన ఇస్తాడు. అంచేత నీవు మాత్రం ఎంత మాత్రం ఈ లోకానికి దాసుడువై ఉండనేరవు. అంచేత ఇప్పుడు 4 లాభాలు అన్నారు. 5వ లాభం గురించి మీరు చెప్తా వినండి. 27వ వచనంలో ఏమనంటే, మీలో ఎవడో చింతించడం వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు అని క్వశ్చన్ మార్క్. చింతించడం వలన మూరెడు అంటే అర్థం ఇంతే కదండి. మూరెడు చింతించడం వల్ల మూరెడు ఎక్కువ చేసుకొనగలడా అని ప్రభు మాట్లాడతాడు. చింతించడం వల్ల మూరెడు చేసుకోలేం, జానడు చేసుకోలేం, బిత్తిడి చేసుకోలేం. కానీ నా ప్రభు అంటున్నారు ఈ సమయంలో వినండి, మొదట ఆయన రాజ్యమైన నీతి వెతికితే, ఈ టీవీలో నా 2 చేతులు జాపితే సరిపోతుంది టీవీకి, ఏంటి భార్యడు సంపాదించుకోవచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చింతించడం వల్ల మూరెడు రాదు, జానడు రాదు, బెత్తుడు రాదు, కానీ ఆయన రాజ్యమైన నీతి వెతికితే దేవుడు భారడైన ఇస్తాడు. అందుకనే ప్రభు అన్నారు, మొదట నా రాజ్యము నా నీతి వెతకండి, అప్పుడు మీకు ఇవన్నీ అనుగ్రహించబడునని యేసయ్య చెప్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది 5వ లాభం నా ప్రియమైన దేవుని బిడ్డలారా. 6వ లాభం గురించి నేను మీకు చెప్తాను, చాలా శ్రద్ధగా వినండి. ఆయన రాజ్యము ఆయన నీతి వెతికితే నీకు వచ్చేది 6వ లాభం ఏంటంటే 29వ వచనం ఉన్నది, చదువుకుందాం. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదు. సొలొమోను అంత గొప్ప చరిత్రలో ఉన్నాడండి. గతంలో లేడు, ఇప్పుడు లేడు, భవిష్యత్తులో కూడా ఉండడు. ఆయన దేవుని మందిరం కట్టాడు, ఆయన భార్యకు ఇంటికి ఇల్లు కట్టుకున్నాడు. ఇంకా ఆయనకి ఇంకా ఉపపత్నిలు ఉన్నారు, వాళ్లకు ఇల్లు కట్టాడు. రాజ్యంలో చాలా గొప్ప కార్యం చేశాడు. ఆయనతో ఉన్న బంగారం వెండి ఎవరి దగ్గర లేదు. అంచేత నా ప్రియమైన యేసయ్య సొలొమోను వైభవం గురించి మాట్లాడతాడు. సొలొమోను వైభవాన్ని ఎవరితో పోల్చాడని ఆలోచన చేస్తే అడవి పూలతోటి, గడ్డి పూలతోటి పోల్చాడు. ఈ అడవి పూలు, గడ్డి పూలు మీరు చూస్తే ఎంత ఆనందంగా ఉంటాయండి. చక్కగా పసుపు రంగులో, బ్లూ కలర్ లో, వైలెట్ కలర్ లో, గ్రీన్ కలర్ లో చక్కటి ఆ రంగులు వర్ణించలేము. ఆ పూలు చూస్తుంటేనే కడుపు నిండిపోయినట్టు ఉంటుంది. సొలొమోను గారు అంటే అంత దామున్నా ఆ పూలుకున్న వైభవం లేదంట. ఆ పూలుకున్న వైభవం లేదు. చేతులు జోడించి చెప్తాను, మొదట ఆయన రాజ్యం నీతి వెతికితే నీకు నాకు వచ్చే 6వ లాభం ఏంటంటే ఆయన సొలొమోను కంటే శ్రేష్టమైన వైభవమును దేవుడు మనకిస్తాడు. God will give us a great glory than that of Solomon. అంచేత ఇప్పుడు మొదట ఆయన రాజ్యము ఆయన నీతి వెతికితే ఇప్పుడు మీరు 6 లాభాలు విన్నారు. 1, ట్రెజర్స్ అప్ ఇన్ హెవెన్, పరలోకంలో ధనం సమకూర్చుకుంటావు. 2వది నీ దేహం అంతా వెలుగుమయంగా ఉంటుంది. 3వది శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని, పానీయాన్ని, వస్త్రాన్ని, నీడను దేవుడు నీకు ఇస్తాడు. 4వది నా ప్రియమైన దేవుడున్నారా, దేవుణ్ణే ప్రేమిస్తావు కానీ సిరిని ప్రేమించవు, సిరిని ద్వేషిస్తావు. సిరి మీద నీకు మనసు ఉంది, అది కోట్లలో వచ్చిన నీకు దాన్ని లెక్క చేయవు. ఎందుకంటే నువ్వు దేవుని రాజ్యాన్ని వెతకడానికి నువ్వు ప్రతిష్ఠించుకున్నావు, తీర్మానం చేసుకున్నావు. కనుక చేతులు జోడించి చెప్తాను, మొదట ఆయన రాజ్యం నీతి వెతకండి, దేవుని ప్రేమకు దూరం కాకండి. సాతానుడు నేత్రాశ శరీరాశ జీవడమ్మను పెట్టి దేవుని ప్రేమ నుంచి దూరం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడు. ఎందుకని మొదట దేవుని రాజ్యం నీతి వెతకాలి. రేపు పొద్దున్న తీసినా ఇదే మాట ఉంటుంది, ఇల్లు తీసినా ఇదే మాట ఉంటుంది, నెల రోజుల తర్వాత తీసినా ఇదే మాట ఉంటుంది. మొదట నా రాజ్యం నీతి వెతకండి. ఎన్నిసార్లు తీసిన మొదటనే ఉంటుంది కానీ 2వదని ఉండదు. అందుకని మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే మొదట మనం ఆయన రాజ్యం, ఆయన నీతి వెతకాలి. అంచేత ఇది 4వ లాభం. 5వ లాభం చెప్పాను కదండి, చింతించడం వల్ల మనం మూరెడెత్తు
చేసుకుని జానడు చేసుకుని మెత్తి చేసుకుని, కానీ ఆయన రాజ్యం ఆయన నీతి వెతికితే యేసయ్య చింతించడం వలన మీరు పైకి రాలేరు, కానీ రాజ్యము నీతి వెతుకుట వల్ల మీరు అభివృద్ధి చెందుతారు. చేతులు జోడించి చెప్తాను, త్వరగా 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 ఆయన రాజ్యం ఆయన నీతి వెతకండి. సాతానుడు దిగులు చింతలు పెట్టేసి ఏం చేయాలి, మా అబ్బాయి గురించి ఏం చేయాలి అని చెప్పి రకరకాల మీరు సతమతం చేస్తుంటారు. అంతే నేను చేత చింతించడం మానేయండి, రాజ్యం నీతి వెతకండి. మూరుడు కాదు బారడు చేస్తాడని ప్రభు ఆత్మ చెప్తుంది. నమ్మండి 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 నమ్మండి. ఆరవది, సొలొమోనుకి ఇచ్చిన వైభవం కంటే దేవుడు మనకు అధికమైన వైభవం ఇస్తాడు. గ్లోరీ దాన్ ద ఫ్లవర్స్. పువ్వులకు ఉండే వైభవం కంటే, సొలొమోనుకు ఉండే వైభవం కంటే దేవుడు మనకు శ్రేష్టమైన వైభవం ఇస్తాడు. 7వ లాభం నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క లాభం ఎక్కడుందంటే 21వ వాక్యంలో ఉంది. నీ ధనం ఎక్కడున్నను అక్కడే నీ హృదయములను. వేర్ యువర్ ట్రెజర్ ఇస్ దేర్ విల్ బి యువర్ హార్ట్ ఆల్సో. చేత మొదట ఆయన రాజ్యము ఆయన నీతి వెతికితే 7వ గొప్ప లాభం ఏంటో తెలుసా? నీ హృదయం యేసయ్యతో పెనవేసుకుంటది. యువర్ హార్ట్ విల్ బి నిటెడ్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసయ్యతో నీ గుండె యేసయ్యతో, నువ్వు యేసయ్యతో హత్తుకున్న అనుభవం వస్తున్నావు. యువర్ హార్ట్ విల్ బి విత్ జీసస్ క్రైస్ట్. అంచేత గుర్తు పెట్టుకోండి, 7 లాభాలు ఉన్నాయి. మొదట ఆయన రాజ్యము ఆయన నీతి వెతకండి. సింపుల్. మొదట ఆయన రాజ్యం ఆయన నీతి వెతకండి. నీ హృదయం యేసయ్యతో ఉంటుంది. యువర్ హార్ట్ విల్ బి విత్ జీసస్. మన ధనము, మన హృదయము ఈ లోకపు ధనం మీద లేదు కదండి. ఆయన రాజ్యాన్ని నీతి వెతకడానికి తీర్మానం చేసుకున్నాం కదండి. ఇక మన హృదయం యేసయ్యతో ఉండకుండా అవుతూ ఉంటది. అందుకని 7 గ్రేట్ ప్రాఫిట్స్, 7 లాభాలు. మొదట ఆయన రాజ్యం ఆయన నీతి వెతికితే పరలోకంలో ధనం. ఈ లోకంలో నువ్వు ధనవంతుడిగా ఎవడు గుర్తించడు. కానీ పరలోకి వెళ్ళేసరికి ఈ లోకంలో ధనవంతులని గుర్తిస్తున్న వాళ్ళంతా దరిద్రులుగా ఉంటారు. నువ్వు పరలోకి వెళ్ళేసరికి నువ్వు వాళ్ళందరికంటే ధనవంతులుగా ఉంటావు. యేసు లెక్కలు వేరండి, కలవరపడకండి. ఇక్కడ బ్యాంకులో డబ్బులు లేకపోవచ్చు, నువ్వు చేసిన క్రియలు బట్టి పరలోకంలో నువ్వు ధనవంతుడిగా మార్చబడతావు, తీర్చిదిద్దబడ్డావు. యూఆర్ లిస్టెడ్ అప్ ఇన్ హెవెన్. నీ ఖాతా, నీ లెక్కలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. నువ్వు చేసిన మేలు ఉపకారాలు, నువ్వు ప్రభు కొరకు పడిన కష్టం అంతా ఆయన జ్ఞాపకం చేసుకొని, ఆయన చెప్పారు కదండి, లోకస్తులు బ్యాంకు వారు ఇచ్చినట్టు ఆయన లెక్కలే వేరు. ఆయన ఇచ్చిన రివార్డ్, ఆయన ఇచ్చే బహుమానమే వేరు. అంచేత 2వ లాభం శ్రేష్టమైనటువంటి మన దేహం అంతా వెలుగుమైగా ఉంటుంది. 3వది నా ప్రియమైన శ్రేష్టమైన ఆహారం, పానీయం, నివాస స్థలం ఇస్తాడు. 4వది దేవుని ప్రేమలో ఉంటాం. 5వది మూరుడు కాదు కదా భార్యడు, మనకు ఆశీర్వాదాలు వస్తాయి. 6వది చలో మనకంటే గొప్ప వైభవం. 7వది నువ్వు యేసు నీతో ఉంటాడు. కనుక త్వరపడి రకరకాల శోధనలో, ఇబ్బందులు, ఇరుకుల్లో కూర్చున్న వాళ్ళ, దిగులు పడుతున్న వాళ్ళ వెంటనే లేచి ఆయన రాజ్యం ఆయన నీతి వెతకండి. చింతించడం మానండి. ఇది దుష్టుడు చేస్తున్న పని. కడవరి దినాలు నిన్ను నాశనం చేయడానికి, నీవు పరలోక రాజ్యం యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి నిన్ను కృంగదీసి ఒక మూలలో కూర్చోబెట్టాడు. తక్షణమే లేచి మోకాళ్ళ మీద ప్రభువా అని చెప్పి ఆయన రాజ్యం ఆయన నీతి వెతకడం ప్రారంభించాడు. లేచి కార్యాలు చేయండి, ప్రభు పేట బయలుదేరండి. అప్పుడు దేవుడు మీకు ఇవన్నీ అనుగ్రహిస్తాడు. ఏమి చింతిస్తున్నారు వాటన్నిటిని దేవుడు ఇస్తాడు. ఆయన రాజ్యం ఆయన నీతి వెతకపోతే ఒక వెంట్రుకను తెలుగు చేసుకోలేం, తెలుగు వెంట్రుకు నలుపు చేసుకోలేం. ప్రభు అన్నట్టు కానీ మనం మోరెడు ఎత్తుకాలి. కానీ రాజ్యం నీతి వెతికితే ఆ ప్రియమైన దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాను వేసైపోయినట్ట. అలాగే నేను ఆ ప్రియమైన అనుకుంటాను. దేవుడు మనం విస్తరింపజేస్తాం. అబ్రహాం తూర్పు వైపు విస్తరింపజేస్తాం. అబ్రహాం పడమల వైపు, ఉత్తర వైపు, దక్షిణ వైపు, 4 దిక్కులు దేవుడు అబ్రహాం తన సంతానాన్ని ఆశీర్వించి విస్తరింపజేశాం. అలాగే దేవుడు నీవు ఆయన రాజ్యాన్ని నీతి వెతికితే నిన్ను, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని, పరిచయం, నీ సంఘాన్ని, దేవుడికి ఇచ్చిన యావత్తును ఆయన ఆశీర్వించి అభిషేకించి వాడుకుంటాడు. దేవుడి మాటలు దీవించడు గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. ఆకాశం ఉన్న మా తండ్రి దయగల మహారాజా, నీ బిడ్డలతో ఈ మాటలు చెప్పే భాగ్యం ఇస్తుంది. సాతానుడు ప్రభువా మొదట మీ రాజ్యం, మీ నీతి వెతకకుండా చింతలు పెట్టి, దిగుళ్ళు పెట్టి, కలవరాలు పెట్టి, భయాలు పెట్టి ఎన్నో దేవ కారణం చూపిస్తుంటారు. ఈరోజు నీ పిల్లలు వాక్యం ఉంచుండగా దుష్టుడు ఏ కారణాల చేత ప్రభువా నీ పనిలో, ఏ కుటుంబం, ఏమి దాసుడు ఆగిపోయారు
ఆ బిడ్డలందరూ యేసు నామములో విడుదలాజ్ఞాపిస్తున్నాము తండ్రి. ఇప్పుడే నా తండ్రి దిగ్గుల లేచి ప్రతి ఒక్కరు మీ రాజ్యం మీ నీతి వెతికే భాగ్యం లేచి నానా ఎంతో పని ఉంది నాయన. దేశం అంతా మా ఆంధ్ర రాష్ట్రం మా భారతదేశం రక్షణ పొందాలి, మా గ్రామాలు మా పట్టణాలు రక్షణ పొందాలి. చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. రాజా సహాయ ప్రతి ఒక్కరు దర్శించండి. ఈ పనుల ముందుకు ఎక్కడ మందిరాలు లేవు అక్కడ మందిరాలు, ఎక్కడ మందిర స్థలాలు లేవు అక్కడ మందిర స్థలాలు కొనే భాగ్యం, ఎక్కడ ప్రభువా సేవ పరికరాలు లేవో నా తండ్రి పనిముట్లు లేవు అవన్నీ కొనే భాగ్యం. ఏ దాసుడైతే బలహీనంగా ఉన్నాడో ఆ దాసును బలపరచడానికి ప్రజలను రేపమని ప్రార్థన చేస్తున్నాం దేవా. సజీవ యాగముగా నా తండ్రి జీవితాలు దారబోసిన ఆయన మీ శిలువ సువార్తను ప్రతి ఒక్కరూ ప్రతి చోట ప్రతి వారికి ఇచ్చిన తలాంతరం వాడి ప్రభువా మీ నామం ప్రకటించే భాగ్యం ఇచ్చింది దేవా. మొదట 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 మీ రాజ్యం మీ నీతి వెతుకుతూ మేము ముందుకు సాగే కృప ఇచ్చింది. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరణాత మరి పాటల క్యాసెట్స్, సీడీలు, పాటల పుస్తకాలు కావాలంటే మాకు రాయండి, తప్పగా మీకు పంపిస్తాం. వెనుకల్లో కట్టబోతున్న మందిరం కొరకు నిర్మాణ పూర్తి అవ్వాలని దయచేసి మీ యొక్క అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి. టీవీ మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించుకుంటాడు. పారుచున్న రక్తం, పారుచున్న రక్తం, జీవమున్న రక్తం, నన్నాదుకున్న రక్తం. పారుచున్న రక్తం, పారుచున్న రక్తం, జీవమున్న రక్తం, నన్నాదుకున్న రక్తం. ఇది రక్తం 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 యేసు రక్తం, గొర్రెపిల్ల రక్తం 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 యేసు రక్తం. రక్తం 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 యేసు రక్తం, గొర్రెపిల్ల రక్తం 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 యేసు రక్తం. జీవమున్న రక్తం, నన్ను ఆదుకున్న రక్తం, జీవమున్న రక్తం, నన్ను ఆదుకున్న రక్తం. మోషే అహరోను తెలియజేసిన గొర్రె పిల్ల రక్తం, మోషే అహరోను తెలియజేసిన గొర్రె పిల్ల రక్తం. వారా బంధపు నిలువ కమ్ముల మీద పై కమ్మి మీద రక్తం, వారా బంధపు నిలువ కమ్ముల